హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిస్ ఫ్యామిలీ. నా పేరు జ్యోతి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. ఈరోజు మనకి వరమహాలక్ష్మి పూజ కదా. అందరూ పూజ ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? అందరూ ఎలా చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. అలాగే ఏమేమి ప్రసాదాలు చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. నేనైతే పూజ చాలా బాగా చేసుకున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి నేను వరమహాలక్ష్మి పూజ కోసం అనేసి కొన్ని షాపింగ్ చేశాను. అవి మీకు చూపిస్తాను. ఇది వరమహాలక్ష్మి పూజ రోజు వేసుకుందామనేసి నేను ఒక శారీ డిజైన్ చేయించుకున్నాను. శారీ తీసుకున్నాను. చూడండి, ఇది వచ్చేసరికి ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది, డిఫరెంట్గా అనిపించింది. ఆరెంజ్ అండ్ పర్పుల్, మనకి మిడిల్ పార్ట్ మొత్తం ఇట్లా శారీ ఇలా ఉంటుంది. మనకి మిడిల్ పార్ట్ మొత్తం ఆరెంజ్ కలర్ వస్తుంది. బార్డర్స్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ వస్తాయి. మీరు అలానే వరమహాలక్ష్మి కోసం ఏం కలర్ శారీ తీసుకున్నారనేది కామెంట్ చేయండి. ఇలా మిడిల్ పార్ట్ మొత్తం ఆరెంజ్ కలర్ వచ్చి ఇలా బూటీస్ వస్తూ ఉంటాయి. మనకి పైన వచ్చేసరికి ఇలా స్మాల్ బార్డర్ వచ్చేసింది. కింద వచ్చేసరికి బిగ్ బార్డర్ వచ్చింది. మనకి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. మొత్తం ముద్ద పళ్ళు లాగా వచ్చింది బాగా. దీనికి టజిల్స్ కూడా వాళ్ళే ఇచ్చేసారు చిన్నగా. అండ్ పైన బార్డర్ వచ్చేసి ఇదనమాట. ఇట్లా ఉంది. శారీ మొత్తం ఇలా ఉంటుంది. దీనికి మనకి బ్లౌజ్ కూడా పర్పుల్ కలర్ ఇచ్చారు. చూపిస్తాను బ్లౌజ్ ఎలా డిజైన్ చేయించుకున్నాను అనేది చూపిస్తాను. శారీ ఎలా ఉందనేసి, నా శారీ ఎలా ఉంది అనేసి మీరు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే దీని బ్లౌజ్ వచ్చేసరికి నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను. ప్రిన్స్ కట్ అనమాట. ప్రిన్స్ కట్ కుట్టించుకున్నాను. ఇలా హ్యాండ్స్ వచ్చేసి స్లీవ్స్ ఇలా పెట్టించుకున్నాను. నేను హ్యాండ్స్కి చిన్న పఫ్ పెట్టమన్నాను, బట్ మర్చిపోయినట్టున్నారు, పఫ్ పెట్టలేదు. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి బ్యాక్ ఉక్ పెట్టుకున్నాను. దీనికి ఇలా బబుల్స్ పెట్టారు అండ్ టజిల్స్ ఇచ్చారు. దీనికి నెక్కి బ్యాక్ పార్ట్ బబుల్స్ ఇచ్చారు, బట్ హ్యాండ్స్కి బబుల్స్ ఇవ్వడం మర్చిపోయారు వాళ్ళు. నెక్స్ట్ వరమహాలక్ష్మి పూజ కోసం నేను ఒక జ్యువెలరీ తీసుకున్నాను. ఇదే అనమాట జ్యువెలరీ. మీకు పక్కన మా పాప అనమాట కదులుతూ ఉంది, ఏమో మాట్లాడుతూ ఉంది నాతో. నేను తీసుకున్న వరమహాలక్ష్మి పూజ కోసం జ్యువెలరీ ఇదనమాట. ఇది వచ్చేసి నేను ఒక ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాను, ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు ఇట్లా వచ్చింది. దీని కాస్ట్ 2000 రూపీస్ పడింది నాకు. చాలా పెద్దగా వచ్చింది. మనకి ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు, ఇంకా అవసరం లేదేమి. మనకి షార్ట్ నెక్లెస్ పెద్దగా వచ్చింది కాబట్టి మనకి లాంగ్ ఇంకేం అవసరం లేదు. మనం శారీ వేసుకొని నీట్గా రెడీ అయ్యి ఇది ఒక్కటి పెట్టుకొని బయటకు వెళ్ళామంటే చాలు, బాగుంటుంది చాలా నీట్గా. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చినాయి. ఇయర్ రింగ్స్ వచ్చేసి జుమ్కీస్ వచ్చాయి. జుమ్కీస్ చాలా బాగున్నాయి. నేను జుమ్కీస్ నచ్చి సెట్ తీసుకున్నాను. జుమ్కీస్ ఇలా వచ్చాయి అన్నమాట. కింద పికాక్స్ అటు ఇటు వచ్చి కింద పెద్ద జుమ్కీ వచ్చి చాలా బాగున్నాయి. ఈరోజు పూజ కోసమని నేను అవి వేసుకుంటే మా పాప వాటిని గంట మోగించినట్టు మోగిస్తూ ఉంది నా పక్కన కూర్చొని. నెక్స్ట్ వచ్చేసి వాటికి బ్యాక్ సైడ్ లాక్ కూడా ఇచ్చారు మనకి జారిపోకుండా. నెక్స్ట్ నేను తీసుకున్న ఐటమ్ వచ్చేసి ఇది నల్లపూసలు. ఇది కూడా వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మనకి. దీంట్లో మనకి అష్టలక్ష్మిలు వచ్చాయన్నమాట. అదే చూస్తున్నాను నేను. దీనిలో అష్టలక్ష్మిలు వచ్చాయి. చూడండి, కనిపిస్తుందా మీకు? క్లారిటీగా ఉందా? పైన వచ్చేసరికి 4 వచ్చాయి. 4 లక్ష్మీదేవి, అష్టలక్ష్మిల్లో 4 లక్ష్మీదేవులు వచ్చాయి పైన. కింద వచ్చేసి కింద 4 వచ్చాయి మనకి. డ్రాప్స్ వచ్చేసరికి కింద ముత్యాలు ఇచ్చేశారు. ఇది షార్ట్ నల్లపూసలు, లాంగ్ నల్లపూసలు కాదు. నెక్స్ట్ వచ్చేసరికి నేను మా పాప కోసం బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇవే అన్నమాట, అవి చిన్న బ్యాంగిల్స్, దాని సైజ్ ఇవి సరిపోతాయి. ఇవి వచ్చేసరికి నాకు 150 ఆర్ 200 ఆర్ 150 పడ్డాయి. కాస్ట్ ఐడియా లేదు కరెక్ట్గా. నెక్స్ట్ వచ్చి పాప కోసం కొన్ని చైన్స్ తీసుకున్నాను, చూపిస్తాను. బీడ్స్ చైన్స్ బాగున్నాయి, తక్కువ ప్రైస్లో వచ్చాయి నాకు, చూపిస్తాను. కలర్స్ బాగున్నాయి. ఒకటి వచ్చేసరికి ఇలాగా వైట్ ముత్యాలలాగా వచ్చి వైట్ కలర్లో బాగుంది. పాప కోసం తీసుకున్నాను ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి పిస్తా గ్రీన్,
నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ చాలా నచ్చింది నాకు. పిస్తా గ్రీన్ కలర్ బాగుంది. ఇవి వచ్చేసరికి నాకు ఒక్కొక్కటి 20 రూపీస్ పడింది ప్రైస్. నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నాను. ఇదేమో మల్టీ కలర్ వచ్చింది. మనకి ఇన్విజిబుల్ చైన్స్ వస్తున్నాయి కదా, అలాగనే ఇది ఇన్విజిబుల్ చైన్ లాగా వచ్చి మనకి ఇట్లా బటర్ఫ్లై బీడ్ అలా వచ్చినాయి. మల్టీ కలర్ అనమాట. మనం దేని మీద అయినా మల్టీ పర్పస్ యూజ్ చేసి మ్యాచ్ చేసేసుకోవచ్చు. బాగుంది. ఇది వచ్చేసి 150 చెప్పారు నాకు. 100 రూపీస్ తీసుకున్నాను నేను. దానికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. నెక్స్ట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను కొన్ని వరమహాలక్ష్మి పూజ కోసం. బ్రౌన్ కలర్ ఒకటి, పీచ్ కలర్, ఇది వచ్చేసి సీ గ్రీన్, పికాక్ గ్రీన్. ఈ 3 కలర్స్ తీసుకున్నాను. మనకి ఒక్కొక్కటి 100 రూపీస్ పడింది డజన్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న, ఇప్పుడు బాగా వస్తున్న బ్యాంగిల్స్ అంట ఇవి కొత్తగా, గ్లాస్ బ్యాంగిల్స్. నెక్స్ట్ కొన్ని ఇంకా షాపింగ్ చేశాను. ఇది ఒక డ్రెస్ అనమాట. దీనికి యోక్ పార్ట్ మొత్తం ఇలా వర్క్ వస్తుంది. నెక్స్ట్ కింద వరకు మనకి ఇలాగా బుటీస్ టైప్లో కంటిన్యూ అవుతుంది. టాప్ హ్యాండ్స్ వచ్చి ఇలా వచ్చాయి. దీనికి హ్యాండ్కి స్లీవ్ కూడా వర్క్ ఇచ్చారు. దీనికి లైనింగ్ లేకుండా వచ్చింది స్లీవ్స్కి. యోక్ పార్ట్ మొత్తం ఇలాగా వైట్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్లో వర్క్ వచ్చింది. బాగుంది. ఈ కలర్ త్వరగా మనకి దొరకదు, త్వరగా సెట్ అవ్వదు అందరికీ కూడాను, త్వరగా దొరకదు. బాగుందనేసి కలర్ నచ్చి తీసుకున్నాను. కలర్ గమనే మనకు నచ్చవు కదా అవి, బాగుందని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి శారీస్ తీసుకున్నాను, 2 శారీస్. ఇదొకటి అనమాట. ఇదొక శారీ తీసుకున్నాను. కలంకారీ డిజైన్ వస్తుంది మిడిల్ పార్ట్ మొత్తం. పైన టాప్ అండ్ కింద మనకి షిబోరి టైప్లో వస్తుంది. ఎడ్జెస్ వచ్చేసరికి గోల్డ్ బార్డర్ వచ్చింది, గోల్డ్ వీవింగ్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లానే మనకి ఇట్లా షిబోరి టైప్లో సేమ్ ఆ బార్డర్ లాగా ఎలా ఉందో అలానే మనకి బ్లౌజ్ ఇచ్చారు. బట్ అది క్లాత్ ఉంటుందా లేదా నాకు డౌట్ వచ్చి వేరే తీసుకొని డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. డిజైన్ చేయించినాక మీకు చూపిస్తాను ఎలా డిజైన్ చేయించాను అనేది. నెక్స్ట్ ఇంకొక శారీ వచ్చేసి బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ కూడా బాగుంది, నా దగ్గర లేదు ఈ కలర్ కాంబినేషన్. పైన కింద వచ్చి బ్లాక్ కలర్ వచ్చింది. బ్లాక్ కలర్ వచ్చి జెరీ లైన్స్ వచ్చాయి. మిడిల్ పార్ట్లో పింక్ కలర్ వచ్చి జెరీ లైన్స్ వచ్చి ఇలా పికాక్ డిజైన్ వచ్చింది. పైన కింద సేమ్ బార్డర్ అండ్ సేమ్ బ్లాక్. చూడండి బాగుంది కదా, ఇలా వచ్చింది డిజైన్. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ శారీస్, బట్ నేను తీసుకున్నాను కాబట్టి చూపిస్తున్నాను మీకు. ఇలా వస్తుంది శారీ డిజైన్ మొత్తం. శారీ ఓవరాల్ ఇలా ఉంటుంది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది డిజైన్. ఇలా వచ్చిందనమాట మల్టీ కలర్స్గా. మనకి మిడిల్ పార్ట్లో ఏవైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్లో పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇలానే వచ్చింది మనకి బ్లాక్ కలర్లో. బట్ ఈ బ్లౌజ్ అయితే మనకి కలిసిపోతుందని నేను ఈ పింక్ కలర్ తీసుకొని డిజైన్ చేపిద్దాం అనుకుంటున్నాను. స్టిచ్ చేయించినాక మీకు నేను మళ్ళీ ఒకసారి షేర్ చేసుకుంటాను. దీనికి బ్లౌజు కలంకారీ శారీకి, జార్జెట్ శారీకను దీనికి ఎలా డిజైన్ చేయించనేది చూపిస్తాను నీకు. శారీ కాంబినేషన్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఎలా ఉందనేది. నెక్స్ట్ వచ్చేసరికి జ్యువెలరీ దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి ఇలా వచ్చింది జ్యువెలరీ. పికాక్స్ ప్యారెట్స్ వచ్చాయి, పికాక్స్ వచ్చినాయి. సర్కిల్గా వచ్చి పికాక్స్ వచ్చినాయి. పికాక్స్ పైన మొత్తం ఇంకా మ్యాంగో డిజైన్ వచ్చింది. మామిడి పిందెలు డిజైన్ అంటారు కదా, అట్లా మామిడి పిందెల్లాగా వచ్చినాయి. మామిడి పిందెలు మల్టీ కలర్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. కింద మనకి ముత్యాలు వచ్చాయి. జుమ్కీస్ అయితే ఇలా వచ్చాయి. జుమ్కీస్ చాలా బాగున్నాయి. ఇదిగో దీనికి బ్యాక్ సైడ్ లాక్ సిస్టమ్ కూడా ఇచ్చారు మనకి జారిపోకుండా, అది చూపిస్తున్నాను. చెవు జారుతుంది అని భయం లేకుండా మనకి ఇలా ఉంటుంది టోటల్ సెట్. నెక్స్ట్ మేము పాప బయటికి వెళ్తున్నాము. మా వారు వచ్చినాక తెచ్చుకోవడానికి ఏమైనా హాయ్ చెప్తుంది మా పాప మీకోసం అందరికీ. కొన్ని కావాల్సిన ఐటమ్స్ ఉంటే తీసుకుందామని బయటికి వెళ్ళామన్నమాట. బయట అంతా ఫుల్ రష్ ఉంది అసలు.
పూజా సామాన్ల కోసం చాలామంది వచ్చినట్టున్నారు. చాలా ఫుల్. మేము వెళ్ళేసరికి 8:39 అయిపోతుంది. ఆ టైంలో కూడా ఫుల్గా ఉన్నారు. ఏమేమి తీసుకొచ్చాను చూపిస్తాను చూడండి. తమలపాకులు తెచ్చాను, 2 కట్టలు తెచ్చాను. ఒక్కొక్క కవర్ వచ్చేసరికి 10 రూపీస్ అంట. 2 కవర్స్ తెచ్చాను. నెక్స్ట్ అరటిపళ్ళు తెచ్చాను, 2 డజన్స్ తెచ్చాను. ఒక్కొక్క డజన్ 100 రూపీస్ అంట. మనకి నార్మల్గా అయితే డజన్ 40 రూపీస్ పడుతుంది. పండగ టైం కదా, ఏం చేస్తాం, మనకి తప్పదు. నెక్స్ట్ కొబ్బరికాయ, పసుపు, కుంకుమ దేవుడి దగ్గరికి పూజ కోసం అవసరం అవుతాయని చెప్పేసి పసుపు కుంకుమ తీసుకున్నాను. నెక్స్ట్ అందరికీ తాంబూలంలో పెట్టి ఇవ్వాలి కదా, కనీసం ఒక 5 కన్నా తాంబూలం ఇద్దాం అనుకుంటున్నాను. దానికోసం పసుపు, కుంకుమ, వక్కలు ప్యాకెట్స్ తీసుకొచ్చాను అనమాట. ఒకసారి వెళ్ళాం కదా ఎలాగో, వీటి కోసం అనేసి వెళ్ళాను, అని తెచ్చుకుందాం అనేసి తెచ్చాను. గాజులు తెచ్చాను. ఒకటేమో రెడ్ ప్లెయిన్ బ్యాంగిల్స్, ఒకటి రెడ్, ఒకటి గ్రీన్ అనమాట. ఇంకొకటి గడప వేయడానికి దండ తెచ్చాము. మాల వద్దులే, దండ అయితే బాగుంటుంది, పెద్ద పండగ కదా అనేసి దండ తెచ్చాను. దండ వేస్తున్నాను అనమాట గడపకి. మా బాబు వీడియో తీస్తూ ఉన్నాడు, నన్ను వేస్తూ ఉంటే గడపకి దండ వేస్తూ ఉన్నాను. అటు ఇటు హ్యాంగ్ చేశాను. బట్ మిడిల్ పార్ట్లో హ్యాంగ్ చేద్దామంటే అవ్వట్లేదు. తర్వాత ఇంకెంతసేపు ట్రై చేసినా అవ్వలేదనేసి తర్వాత థ్రెడ్ తీసుకొచ్చి మిడిల్లో కట్టి హ్యాంగ్ చేశాను అనమాట. అందరూ ఎలా చేసుకున్నారు? పూజ బాగా చేసుకున్నారా? అందరూ అనుకున్నది కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ఉన్నాను. తర్వాత కట్టేసానులేండి, దాన్ని అలా వదిలేయలేదు. థ్రెడ్ తెచ్చేసి మిడిల్ పార్ట్లో పెట్టేసి కట్టేసాను పైకి. మన ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.